ఏబీ వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు సంధిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇంకొక డెవలప్మెంట్ జరిగింది. ఏంటి ఆ డెవలప్మెంట్? రావణతోటి ఏబీ వెంకటేశ్వరరావు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రావణ్తో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి గమన అనే అమ్మాయి ఫోన్లో, అలాగే రావణ ఫోన్లో ఏబీ వెంకటేశ్వరరావు గారి నంబర్ ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల నంబర్లు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒక లాబీగా తయారయ్యారు. ఇట్లాంటి ఆరోపణలతోటి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. సోషల్ మీడియాలో ఇట్లాంటివి తరచూ వస్తుంటాయి అనుకోండి. కానీ ఆంధ్రజ్యోతిలో కూడా ఆయన పేరు రాయలేదు, కానీ పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ కథనం రాశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన పేరే రాసేశారు అనుకోండి. సో ఇందులో వాస్తవాలు ఏమిటి? ఏబీ వెంకటేశ్వరరావు గారు చాలా కాలంగా నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం. నేను నా ఛానల్లో ఆయన్ని బహుశా 1-2 సార్లు ఇంటర్వ్యూ చేసుకుంటాను, కానీ తరచూ ఆయనతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. కాబట్టి నాకు దాదాపుగా ఆయన యాక్టివిటీస్ గురించి తెలుసు అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నమాట వాస్తవం. సెంటర్ ఫర్ లిబర్టీ అనే ఒక సంస్థ ఉన్నది. నల్లమోజు చక్రవర్తి గారు ఎప్పటి నుంచో దాని తరఫున చాలా యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిన తర్వాత ఈ సెంటర్ ఫర్ లిబర్టీ తరఫున ఈ యాక్టివిటీస్ని కొనసాగిస్తున్నారు అలాంగ్ విత్ నల్లమోజు చక్రవర్తి గారు. వాళ్ళకి చాలా విషయాల పట్ల కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఇనీషియల్గా ఈ కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాంట్రాక్టర్లకైతే ఎక్కువ రేట్లు ఇచ్చి ఎస్పెషల్లీ విద్యుత్ రంగంలో కాంట్రాక్టులు ఇచ్చారో వాటినే కొనసాగిస్తోంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అనే దాని మీద బాగా విమర్శలు చేశారు, ఎస్పెషల్లీ సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించి. ఆ తర్వాత రకరకాల అంశాల మీద క్రిటికల్గా మాట్లాడుతూ వస్తున్నారు. లేటెస్ట్గా 22A అని భూములకు సంబంధించిన ఒక విషయం ఉంది కదా, దాని మీద చాలా గట్టిగా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఆయన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద క్రిటికల్గా మాట్లాడుతున్నారు, విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందులో దాచిపెట్టేది ఏమీ లేదు. అయితే పాయింట్ ఏమిటంటే, వైసీపీకి లబ్ధి చేయడానికో లేకపోతే వైసీపీతో చేతులు కలిపో ఆయన ఆ పని చేస్తున్నాడు అనే అర్థం వచ్చేటువంటి వార్తలు, కథనాలు, లేకపోతే సోషల్ మీడియాలో పుకార్లు ఇవన్నీ నడుస్తున్నాయి. సో దీని మీద నా అవగాహన ఏంటి అనే చెప్తాను. వెంకటేశ్వరరావు గారికి ఈ రావణ్ తోటి, లేక అదే ఛానల్లో పనిచేస్తున్నటువంటి CEO అని చెప్తున్నారు ఆవిడ గగన, ఆవిడతోటి ఉన్న సంబంధాలు ఏమిటి? ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు గారే స్పష్టంగా చెప్పేశారు ఇప్పుడు. అదేంటంటే, అవును నా ఫోన్లో వాళ్ళ నంబర్లు ఉంటాయి, లేక వాళ్ళ ఫోన్లో నా నంబర్లు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, ఈ రావణ్ అనే అతను గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు ఏబీ వెంకటేశ్వరరావు గారిని. సో ఇంటర్వ్యూ చేసినప్పుడు న్యాచురల్గా ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉంటాయి, పెద్ద విశేషం కాదు. అయితే ఆ తర్వాత ఈ రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి వెంకటేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆయన నల్లమోజు చక్రవర్తి గారు పెట్టారు, ఆ సెంటర్ ఫర్ లిబర్టీ తరఫున పెట్టి, మేము ఊపా చట్టానికి వ్యతిరేకం అని చెప్పారు. కాబట్టి ఊపా చట్టాన్ని ప్రయోగించడమే తప్పు. ఆ చట్టాన్ని ప్రయోగించడం మొదలు పెడితే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సిందే. కాబట్టి ప్రైమా ఫేసి మేము ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. రావణ్ ఎట్లా మాట్లాడాడు, కరెక్ట్గా మాట్లాడా లేదా, ఆయన మీద కేసులు పెట్టచ్చా లేదా అనే విషయాల జోలికి వెళ్లకుండా ఊపా ప్రయోగం తప్పు అని చెప్పి మాట్లాడారు వాళ్ళు. దీంతో ఈ రావణ్, గగన్ అనే వాళ్ళతో ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఏదో సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా మళ్ళీ కొంత స్పెక్యులేషను, కొన్ని రాతలు అన్నీ కూడా వచ్చినాయి. రావణ్ ఫోన్ అంతకుముందు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తీసుకొని దాన్ని ఫోరెన్సిక్ పంపించుంటారు. అందులో కాల్ డేటా రికార్డ్స్ అన్నీ వస్తాయి. ఆ కాల్ డేటా రికార్డ్స్లో వెంకటేశ్వరరావు గారి నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని పత్రికల్లో కూడా కొంతమంది రాశారు. కాబట్టి ఏదో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ప్రచారం బాగా విస్తృతంగా జరిగింది. దానికి వెంకటేశ్వరరావు గారు చెప్పేది ఏమిటంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి నంబర్లు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రావణ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఊపా చట్టం మీద మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక ప్రెస్ మీట్ని మేము నిర్వహించదలుచుకున్నాం. ఆ సందర్భంగా అసలు కేసు ఏమని పెట్టారు, ఈ రావణ్ మీద పెట్టిన సెక్షన్లు ఏమిటి, ఆ ఊపాలో ఏ సెక్షన్లను ప్రయోగించారు, ఆ సందర్భం ఏంటి, ఇతను ఏం మాట్లాడాడు అసలు,
జడ శ్రావణ్ కుమార్ గారి ఆ మీటింగ్లో అనే విషయాలు తెలుసుకోవడం కోసం కొంత సమాచార సేకరణ కోసం ప్రయత్నించాము. ఆ నేపథ్యంలో మేము ఇట్లా ప్రయత్నిస్తున్నామని తెలిసి ఆ గమన అనే అమ్మాయి ఫోన్ చేసింది. అయితే తెలియని ఫోన్లు తొందరగా తీయను కాబట్టి నేను ఫోన్ తీయలేదు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది, నేను ఫలానా, మాకు సంబంధించి సమాచారం నేను ఇస్తాను, ఏం జరిగింది అనేది చెప్పింది. అది చూసి నేను ఫోన్ చేశాను. సో ఆవిడ ఆ వీడియో పంపించింది. అంతకుముందు ఏ వీడియో మీద అయితే పోలీసులు కేసు పెట్టారో ఆ వీడియో, దాంతోపాటు మరికొంత సమాచారం ఆవిడ అందించింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాం, ఊపా చట్టాన్ని ఖండించాము. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి మీరు మాట్లాడింది కొంచెం వీడియో ఇస్తారా మాకు అని అడిగింది. ఆ తర్వాత ఆ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు ఆ అమ్మాయి కూడా పంపించాను. సో ఈ సందర్భంలో 1-2 సార్లు ఫోన్లో మాట్లాడుకున్న మాట వాస్తవం. కాబట్టి వాళ్ళ నంబర్లు నా ఫోన్లో ఉంటాయి, నా నంబరు బహుశా వాళ్ళ ఫోన్లో ఉంటుంది. అందులో పెద్ద విచిత్రమైన విషయం ఏమీ లేదు అని చెప్పాడు. అందులో విచిత్రమైన విషయం ఏమీ లేదు అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎవరైనా సరే ఇట్లా పబ్లిక్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు, జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, అందరి ఫోన్లో చాలామంది నంబర్లు ఉండే అవకాశం ఉంటుంది. అనేక మంది రాజకీయ నాయకుల నంబర్లు ఉంటాయి, లేక జనరల్గా పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళ నంబర్లు ఉంటాయి. రేపు వాళ్ళకి ఏదైనా అయిందో, వాళ్ళ మీద ఏదైనా కేసు పెట్టారో అనుకోండి, కాబట్టి వాళ్ళకి ఈయనకేదో సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏబీ వెంకటేశ్వరరావు గారి నంబర్ నా దగ్గర ఉంటుంది, నా నంబరు ఆయన దగ్గర ఉంటుంది. అదేవిధంగా రిటైర్డ్ ఐపీఎస్ సునీల్ కుమార్ గారు, ఆయన మీద నేను గతంలో కొన్ని నెగిటివ్ వీడియోలు కూడా చేసిన మాట తెలుసు కొంతమందికి. కానీ ఆయన నంబరు నా దగ్గర ఉన్నది, నా నంబర్ ఆయన దగ్గర ఉన్నది. ఆయనతో 2-3 సార్లు మాట్లాడటం కూడా తటస్థించింది. ఒక జర్నలిస్ట్గా పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడతాం, వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించం, లేకపోతే మన అభిప్రాయాలతో వాళ్ళు ఏకీభవించరు. అంత మాత్రం చేత ఎవరితో మాట్లాడకుండా, ఎవరి నంబర్లో లేకుండా ఎవరూ ఉండరు. అట్లా ఉండాలనుకోవటం తప్పు, అవివేకం. పార్టీలతో సంబంధం లేకుండా కూడా అందరితో మాట్లాడతాం, అందరితో మాట్లాడితేనే విషయాలు తెలుస్తాయి. చివరికి పొలిటికల్ పార్టీస్లో ఉండే వాళ్ళ దగ్గర కూడా అవతల పార్టీలో ఉండే వాళ్ళ నంబర్లు ఉంటాయి. అందులో ఏమీ తప్పు లేదు. పార్టీలు వేరైనంత మాత్రాన మనుషులతో సంబంధాలు లేకుండా ఉండవు. కాబట్టి ఆ రకంగా వెంకటేశ్వరరావు గారి నంబరు రావణ దగ్గర, ఆ గగన అనే అమ్మాయి దగ్గర, ఇంకెవరి దగ్గర ఉన్నది. అందుచేత ఆయన ఏదో వైసీపీతో చేతులు కలిపాడు అని చెప్పి అనడం గ్యాస్ లైటింగ్ లాంటిది. గ్యాస్ లైటింగ్ అంటే ఏమీ లేదు, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించటం, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించటం, మనకు తెలిసిన దాన్నే మరొక రూపంలో ట్విస్ట్ చేసి మనకు చెప్పటం. ఉదాహరణకి ఏబీ వెంకటేశ్వరరావు గారి నంబరు ఆ రావణ్ ఫోన్లోనో గగన ఫోన్లోనో ఉన్నది అనుకోండి, అది ఫ్యాక్ట్. కానీ ఆ ఫ్యాక్ట్ని ట్విస్ట్ చేసి కాబట్టి ఈ ఏబీ వెంకటేశ్వరరావు గారు అని ఆయన వైసీపీతో చేతులు కలిపాడు అని అనడం. అసలు ఆ రావణ్ గగన్ అనేవాళ్ళు వైసీపీతో చేతులు కలిపారా, వైసీపీ తరఫున వాళ్ళు చేసిన వీడియోలు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ చేశారా అనేదే అనుమానం. అదే నిజమని చెప్పడానికి తగిన ఆధారం ఇప్పటిదాకా లేదు. ఆ రావణ్ అనే అతను ఏదో పిచ్చిగా మాట్లాడి ఉండొచ్చు కొన్ని, అది వేరు. వైసీపీతో చేతులు కలిపి మాట్లాడడం వేరు. ఈ రెండింటినీ వేరువేరుగా చూడాలి. ఇప్పుడు ఆ రావణ్ గగన్ అనేవాళ్ళు వైసీపీ అని, వాళ్ళతో మాట్లాడారు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు గారు వైసీపీ అని, ఈ విధంగా ఎవరు కొంచెం క్రిటిసైజ్ చేసినా కూడా కుటుంబ ప్రభుత్వాన్ని వాళ్ళని ఆ గాడిలోకి నెట్టేయటం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దానివల్ల నష్టం జరుగుతుంది. యాక్చువల్గా ఆంధ్రజ్యోతులు ఈ టెండెన్సీ కొంత ఉన్నది ఎప్పటి నుంచో. దీనికి తోడేమైందంటే ఈ పోలీసులు కూడా ఇవన్నీ ఫీడ్ చేస్తారు ఇట్లాంటివి. ఈ మధ్యకాలంలో మరి వెంకటేశ్వరరావు గారు, నల్మో చక్రవర్తి గారు విమర్శలు చేస్తున్నారు కాబట్టి బహుశా ప్రభుత్వంలో పెద్దలకి వాళ్ళ పట్ల కొంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని అవకాశంగా తీసుకొని అదిగో వాళ్ళ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి మీడియాకి ఫీడ్ చేస్తారు ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ తోటి. అదే నెగిటివ్ పర్స్పెక్టివ్తో వీళ్ళు రాస్తారు. కానీ వాళ్ళ రేపట్లో జనానికి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. సొంతంగా ఒక విషయాన్ని జడ్జి చేయగల సామర్థ్యం ఇవాళ సామాన్యులకు కూడా ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కరెక్టా కాదా అనే దాని మీద చర్చ చేయొచ్చు. ఆయన ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి వాస్తవాన్ని చెప్పొచ్చు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం లేదు.